ఆరాధన యాంత్రికమైనది కాదని, ఆరాధన నేర్చుకుని చేసేది కాదని, ఆరాధన మన హృదయాల్లో పెట్టేదని తెలుసుకున్నాం. చాపకి ఈత నేర్పకూడదు, అది సహజంగానే నీటిలోనే పుట్టి నీటిలోనే ఈదుతుంది. అలాగే మహాదేవుడు మానవులమైన మనల్ని ఆయన మహిమ కొరకే పుట్టించాడు. మన పుట్టుక ఆయన కొరకే, మన బాప్తిస్మము ఆయన కొరకే. ఆయనదే ఈ జన్మ, ఆయన ఇచ్చిందే ఈ జీవితం, ఆయన ఇచ్చిందే ఈ బ్రతుకు. ఇదంతా ఆయన వల్లే మనకంటూ ఈ భూమి మీద ఏమీ లేదు. భ్రమ కొలది అన్నీ మనవే అనుకుంటాం, కానీ వాస్తవానికి మనకంటూ ఈ భూమి మీద ఏమీ లేదు. కాబట్టి ఆరాధన అంటే ఏంటో మనందరము స్పష్టంగా తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈరోజు దానికి సంబంధించి మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఆరాధన అంటే ఇష్టం. ఆరాధన అంటే ఇష్టం. ఇష్టపడి చేసేది ఆరాధన, కష్టపడి చేసేది ఆరాధన కాదు. విద్యార్థుల్లో ఎవరైనా కష్టపడి చదువుకున్నాను అంటే అది కరెక్ట్ కాదు. ఇష్టపడి చదువుకుంటేనే కరెక్ట్. కష్టపడి చదువుకుంటే కంఠస్థం చేస్తారు, ఇష్టపడి చదువుకుంటే బాగుపడతారు. ఏ పని వెనుకైనా సరే ఇష్టమే ఉండాలి. ఇష్టం ఉంటేనే అప్పుడు కష్టపడలేము, అదే కష్టపడగలం. శ్రమ ఉంటుంది. దాన్ని మర్చిపోవాలి అంటే మనం ఇష్టపడి పని చేసుకోవాలి. ఆరాధన అనేది ఇష్టంతో కూడింది. ఆరాధన అంటే ఇష్టం. అంటే ఆరాధన అంటే గ్రీకులో ప్రోస్కునివో, లాట్రియో, హీబ్రూలో, గ్రీకులో, లాటిన్లో కొన్ని పదాలు ఉంటాయి. తెలుగులో, ఇంగ్లీష్లో రకరకాల పదాలు వాడబడ్డాయి. ఆరాధన అనేది పదాల మీద, పెదాల మీద ఆధారపడేది కాదు. ఆరాధన వ్యక్తులకు సంబంధించింది. ఆరాధన అనేది ఈ పెదాలకు సంబంధించింది కాదు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభువు చెప్పారు. 15వ అధ్యాయము 9వ వచనంలో ఈ ప్రజలు నన్ను ఎలాగ ఆరాధిస్తున్నారు అన్నాడు? పెదవులతో ఆరాధిస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉంది, కాబట్టి అట్టి వారి ఆరాధన నాకు ఇష్టమైంది కాదని చెప్పాడు. కాబట్టి ఆరాధన అనేది దేనికి సంబంధించింది కాదు, పదాలకు సంబంధించింది కాదు, పెదవులకు సంబంధించింది కాదు. ఆరాధన అనేది వ్యక్తులకు సంబంధించింది. అంటే పదాలు తెలిస్తే, గ్రీక్ పదాలు తెలిస్తే, హెబ్రూ పదాలు తెలిస్తే, ఇంగ్లీష్ పదాలు తెలిస్తే ఆరాధన తెలిసినట్టు వచ్చినట్టు కాదు. ఇన్ఫర్మేషన్ తెలియవచ్చు, కానీ ఆరాధన అనేది దేనికి సంబంధించిందంటే, ఆరాధన అనేది దేనికి సంబంధించింది అంటే వ్యక్తులకు సంబంధించింది. దానికి సంబంధించి 3 కేటగిరీ వ్యక్తులు ఉంటారు. ఒకటి ఆరాధన కోరేవాడు, 2 ఆరాధన చేసేవారు, 3 ఆరాధన చేయించేవాడు. ఆరాధన కోరేది ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆరాధన చేసేవారు ఎవరు? సంఘం. ఆరాధన ఎలా చేయాలో ఆ పద్ధతుల ద్వారా చేయించేది ఎవరు? సంఘానికి శిరస్సు అయిన క్రీస్తు. 3 పార్టీలు ఉంటాయి. మనం థర్డ్ పార్టీ. ఫస్ట్ పార్టీ ఎవరు? దేవుడు. సెకండ్ పార్టీ ఎవరు? క్రీస్తు. థర్డ్ పార్టీ ఎవరు? సంఘం. థర్డ్ పార్టీతో ఫస్ట్ పార్టీ అయినటువంటి దేవునికి ఆరాధన చేయించేవాడే సెకండ్ పార్టీ అయినటువంటి క్రీస్తు. మాట అర్థమైందా? అర్థం అవ్వలేదా? ఆరాధన కోరేది ఎవరు? తండ్రి అని దేవుడు. యోహాను సువార్త
మనం క్లియర్గా చెప్పుకుంటున్నాం, మీరు మర్చిపోతే నేనేం చేయలేను. ఆరాధన అనేది మనుషుల యొక్క భాషలకు సంబంధించింది కాదు, పదాలకు సంబంధించింది కాదు, అది పెదవుల ద్వారా జరిగే కార్యక్రమం కాదు. ఆరాధన అనేది వ్యక్తులకు సంబంధించింది. కాబట్టి ఇక్కడ ఆరాధన చేసే మనము థర్డ్ పార్టీ, మనతో ఆరాధన చేయించేవాడు క్రీస్తు ప్రభువారు సెకండ్ పార్టీ. ఆరాధన ఎవరికి చెయ్యాలో ఆయన తండ్రి అని చెప్పాడు యేసు ప్రభువారు. ఆయన ఫస్ట్. యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనం. అమ్మా, ఒక కాలము వచ్చున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. ఎవరినైనా ఉంది? ఎవరినైనా ఉంది? అక్కడ మాట్లాడుతున్నవాడు ఎవరు? యేసు ప్రభు. ఎవరితో మాట్లాడుతున్నాడు? సమరయ స్త్రీ. సమరయ స్త్రీ ఏ పార్టీ? థర్డ్ పార్టీ, థర్డ్ పర్సన్. ఇక్కడ సెకండ్ పర్సన్ ఎవరు? యేసు ప్రభు గారు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఫస్ట్ పర్సన్ గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఫస్ట్ పర్సన్ని మనం ఫస్ట్ ఆరాధించాలి. ఆయన్ని ఆరాధించాలని చెప్తున్న యేసు ప్రభు యొక్క మాటలు ఇక్కడ మనం వింటున్నాం. లోకంలో చాలామంది ఆరాధికులు ఉన్నారు, ఆరాధించేవారు ఉన్నారు, కానీ ఎవరిని ఆరాధించాలో తెలియట్లేదు. నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని యేసు ప్రభు గారు చెప్పారు. నా తండ్రి నాకంటే గొప్పవాడు అని యేసు ప్రభు గారు చెప్పారు. నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పారు యేసు ప్రభు గారే. నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే అని చెప్పారు యేసు ప్రభు గారు. అది వారి యొక్క తత్వానికి సంబంధించింది, వారి స్వభావానికి సంబంధించింది. నా తండ్రి నాకంటే గొప్పవాడు అని కూడా యేసు ప్రభు గారు చెప్పారు. అది శక్తికి సంబంధించింది. అది దేనికి సంబంధించింది? శక్తికి సంబంధించింది. సర్వశక్తి సంపన్నుడు, సర్వశక్తి గల దేవుడు అయిన, సమస్త శక్తిని విడిచిపెట్టి వచ్చిన వాడు ఈయన. అయితే స్వభావంలో ఇద్దరు ఏమై ఉన్నారు? ఏకమై ఉన్నారు. ఆయన పరిశుద్ధుడే, ఈయన పరిశుద్ధుడే. అప్పుడు ఆరాధించవలసిన పార్టీ కూడా ఎలా ఉండాలి? ఆయన చెప్పాడు, నేను పరిశుద్ధుని కాబట్టి మీరును. కాబట్టి అంత పరిశుద్ధమే. దేవుడు పరిశుద్ధుడు, యేసు ప్రభు పరిశుద్ధుడు. యేసు ప్రభు రక్తం చేత కొనబడి కడగబడిన సంఘం కూడా పరిశుద్ధమైనదై ఉండాలి. ఆయన తన రక్తం చేత మనల్ని పరిశుద్ధపరిచాడు. ఎందుకంటే తండ్రిని ఆరాధించాలి. ఇక్కడ చెప్పాడు క్లియర్గా, అమ్మా, ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేమునైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ము అని చెప్పి ఇక్కడ 22వ వచనంలో మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. మీరంటే ఎవరు? సమరయులు. మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు. మేమంటే ఎవరు? యూదులు. మీరంటే ఎవరు? సమరయులు. సమరయులతో ఎవరిని కలిపాడు? సమరయ స్త్రీని కలిపాడు. మీరు అంటే అప్పుడు ఈమెతో మాట్లాడుతున్నాడు. మీరు అంటే ఎవరు? సమరయులు. మీరు సమరయులు అని ఆవిడతో చెప్తున్నాడు. అంటే ఈవిడ కూడా ఎందులో ఉంది? సమరయుల్లో ఉంది. మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు. మేమంటే ఎవరు? ఇందాక చెప్పిందే, దాహమునికి ఇమ్మని ఎలా అడుగుతున్నావు? యూదుడు అయిన నీవు సమరయురాలనైన నన్ను దాహమునికి ఇమ్మని ఎలా అడుగుతున్నావు? ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడో ఆమె ఎవరు? సమరయురాలు. ఆయన ఎవరు? యూదుడు. ఆయన ఏ స్త్రీతో మాట్లాడుతున్నాడో ఆమె సమరయ స్త్రీ. ఆమె సమరయులకు సంబంధించిన ఆమెతో మాట్లాడుతున్న ఆయన యూదుడు, యూదులకు సంబంధించిన ఆయన. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆమెను కలిపి మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారము అన్నాడా లేదా? మళ్ళీ చదువుతాను చూడండి 22వ వచనంలో, మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారము అన్నాడు. అంటే యేసు
సమరయ స్త్రీతో మాట్లాడుతున్న యేసు ఏ పర్సను? సెకండ్ పర్సను. అవునా? సమరయ స్త్రీ ఏ పర్సను? థర్డ్ పర్సను. మీరు కానీ మేము కానీ ఆరాధించవలసింది ఎవరిని? తండ్రిని. ఆయన ఏ పర్సను? ఆయన ఫస్ట్ వన్. ఏమాత్రం కామన్ సెన్స్ ఆరాధించే వ్యక్తులకు ఉండాలి, ఆరాధించడానికి మనుషుల్ని పురుగొల్పే బాధకులకు ఉండాలి. ఇలా కాకుండా యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నాం అని చెప్పేవారు యేసుక్రీస్తు చెప్పిన మాటను ధిక్కరిస్తున్నారు. మీకు అర్థమైందో లేదు? యేసుక్రీస్తు తండ్రి సమానుడే. నేను నా తండ్రి ఏకమై ఉన్నామన్నాడు స్వభావంలో. నా తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడు శక్తిలో. మీకు గుర్తుందో లేదో? ఆయన అప్పగించిన సమయంలో ఒక శిష్యుడు వచ్చి మలుకు అని వాడి చెవు నరికేస్తే అప్పుడు ఆ చెవు తీసి మళ్ళీ ఆయనకి ఏం చేశాడు? అతికించేసి ఒక మాట చెప్పాడు, నీ కత్తి నీ వరలో పెట్టుకో, కత్తి పట్టుకున్నవాడు కత్తితో నాశనం అయిపోతాడు. ఈ క్షణమందు నేను కావాలని ప్రార్థన చేస్తే నా తండ్రి సైన్యాలు పంపిస్తాను అన్నాడు. అవునా కాదా? అనలేదా? అప్పుడు ఆయన ఏమన్నాడు శిష్యుడు? సైన్యాలు ఆయన పంపించడం ఏంటి? నువ్వే శక్తిమంతుడు కదా, నువ్వే ఏదో చేసేవచ్చు కదా అని అనాలి. కానీ నేను ఏదైనా చేయగలను యేసు అన్నాడా? నా తండ్రి నాకంటే శక్తిమంతుడు అన్నాడా? అంటే యేసు ప్రభువుకి శక్తి అవసరం వచ్చినప్పుడు ఎవరికి ప్రార్థన చేసేవాడు? తండ్రికి ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఈ సృష్టిని సృజించినప్పుడు ఉన్న శక్తి, తన మాట చేత సమస్తాన్ని కలిగించినప్పుడు ఉన్న శక్తి ఇప్పుడు ఆయనకి లేదు. మీకు బాగా అర్థం అవ్వాలి. దేవునికి రెండు లక్షణాలు ఉంటాయి. దేవునికి ఒకటి నిత్య శక్తి, రెండు దేవత్వం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమా పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు మనం చూసినట్లయితే చదవండి. ఎందుకనగా దేవుని గురించి తెలియ శక్యమైనది ఏదో అది వారి మధ్య వ్యస్తపరచబడి ఉన్నది, దేవుడు అది వారికి వ్యస్తపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వల్ల తేటపరచుకొచ్చున్నావు అని వారు నిరుత్తరులై ఉన్నారు. కాబట్టి దేవుడు అయితే ఎన్ని ఉంటాయి? హలో, మీరు ఎందుకు మగతగా ఉన్నారు ఇవాళ? దేవుడైతే ఎన్ని రకాల లక్షణాలు ఉంటాయి? 2 రకాల లక్షణాలు ఉంటాయి. ఒకటి శక్తికి సంబంధించినవి, 2 దేవత్వానికి సంబంధించినవి. శక్తి, తత్వం లేదా స్వభావం. ఈ 2 ఉన్న వ్యక్తిని ఏమంటారు? దేవుడు అంటారు. ఈ 2 లేకుండా ఒకటే ఉన్న వ్యక్తిని ఏమంటారు? దేవుడు అంటారు. ఇప్పుడు ఈ 2 ఎవరికి ఉన్నాయి? ఈ 2 తండ్రికి ఉన్నాయి. ఈ 2 లేకుండా ఒకటి ఎవరికి ఉంది? క్రీస్తుకు ఉంది. అంటే ఇప్పుడు స్వభావ విషయంలో క్రీస్తు ఎవరితో సమానుడు? స్వభావ విషయంలో అంటే ఇప్పుడు తండ్రి పరిశుద్ధుడు, క్రీస్తు కూడా పరిశుద్ధుడు. తండ్రి నీతిమంతుడు, క్రీస్తు కూడా నీతిమంతుడు. తండ్రి న్యాయవంతుడు, క్రీస్తు కూడా న్యాయవంతుడు. ఇలాగా స్వభావానికి సంబంధించిన లక్షణాలు తండ్రికి కలిగి ఉన్నాయో కుమారుడు కూడా అలాగే ఉన్నాయి. కానీ శక్తికి సంబంధించిన లక్షణాలు తండ్రికి మాత్రమే ఉన్నాయి, కుమారుడికి ఉన్నాయి. కానీ వాటిని ఏం చేశాడు ఆయన? సృష్టి ఆదిలో సృష్టిని చేసినప్పుడు ఉన్నాయి. ఎందుకంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అవునా? సమస్తం ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కలుగును గాక అన్నది ఎవరు? ఆయనే. హెబ్రీ పత్రిక 1:10 ప్రభువా నీవు ఆది యందు భూమికి పునాది వేస్తవి, ఆకాశములు కూడా నీ చేతి పనులు అన్నాడు. కాబట్టి సమస్తాన్ని సృష్టించింది యేసుక్రీస్తే.
కానీ యేసుక్రీస్తు అని పేరున్నప్పుడు కాదు, ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉన్నప్పుడు, వాక్యమై ఉన్నప్పుడు, అప్పుడు ఆయన ఆ శక్తి చేత సమస్తాన్ని సృష్టించి ఇప్పుడు శక్తిని విడిచిపెట్టి ఎంతలోకి వచ్చాడు? లోకంలోకి వచ్చాడు, శరీరాన్ని ధరించి వచ్చాడు. కారణం ఏంటంటే మానవులకి శక్తిని ఇవ్వాలన్నది దేవుని యొక్క ఉద్దేశము కాదు, స్వభావాన్ని ఇవ్వాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. మనకు శక్తి కావాలా, స్వభావం కావాలా? మనకు స్వభావం అవసరం, స్వరూపమే అవసరం. అందువల్ల దేవుడు యేసుక్రీస్తుని ఆయన యొక్క స్వభావంలో, ఆయన యొక్క స్వరూపంలో మనం ఎదిగినట్లు స్వభావంతో భూమి మీద పంపించాడు. ఏంటి ఆ స్వభావము అంటే తండ్రి స్వభావమే. తండ్రికి ఎలాంటి స్వభావం ఉందో కుమారుడికి కూడా అదే స్వభావం ఉంది. దాన్ని బట్టి యేసు ప్రభువు ఏమన్నాడంటే, నా తండ్రి నేనేమై ఉన్నాం? ఏకమై ఉన్నాం. నన్ను చూచిన వాడు నా తండ్రిని చూడక్కర్లేదు అన్నాడు. అది స్వభావం యొక్క ఏకత్వం. ఓకేనా? అయితే ఇక్కడ ప్రత్యేకంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, శక్తి స్వభావము ఉన్నటువంటి వ్యక్తిని దేవుడని బైబిల్ అంది. శక్తి లేకుండా స్వభావంతో ఉన్న వ్యక్తిని కూడా దేవుడని బైబిల్ అంది. అందువల్ల ఇప్పుడు దేవుడు అనే మాట ఉన్న ప్రతి వ్యక్తిని మనం ఆరాధించకూడదు. దేవుడు అనే మాట ఎవరెవరికైతే వాడబడిందో ఆ వాడబడిన వ్యక్తులందరినీ ఆరాధన చేయమని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. అలాగైతే మోషేని దేవుడని బైబిల్ అంది, ఫరోను దేవుడని బైబిల్ అంది, అవునా? యేసుక్రీస్తుని దేవుడని బైబిల్ అంది, యెహోవాని దేవుడని బైబిల్ అంది. ఇక్కడ యేసు ప్రభువు వారు దేవుడనే పదం ఎంతమందికి ఆపాదింపబడినా ఆరాధన కోరేది, ఆరాధన చేయవలసింది ఎవరినని చెప్పాడు? తండ్రిని అని చెప్పాడు. ఓకేనా? అర్థం లేదా? మళ్ళీ చదువుతాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 21. అమ్మా, ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము అన్నాడు. మీరన్నాడా లేదా? మీరంటే ఎవరు? మీరంటే సమరయులు. ఇప్పుడు అక్కడ సమరయులు ఉన్నారా? ఆవిడ ఒక్క ఆవిడే ఉందా? ఆ బావి దగ్గర సమరయులు అందరూ ఉన్నారా? సమరయులు అందరూ ఎక్కడున్నారు? ఆ ఊర్లో ఉన్నారు. బావి దగ్గర ఎవరున్నారు? ఆమె మాత్రమే ఉంది. ఇప్పుడు ఆమెను కలుపుకొని అందరినీ సమరయులు అన్నాడా లేదా? మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు అన్నాడు. అప్పుడు మేము అదే 22వ వచనంలో మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారము అన్నాడు. మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు అన్నాడు. చూడండి, మీరు మీకు తెలిసిన దానిని ఏం చేశారట? ఆరాధించు వారు అన్నాడు. ఇప్పుడు మీరు, మీకు, వారు అనే మాటలు ఎవరికి సంబంధించినవి? సమరయులకు. బాగా అర్థం చేసుకోండి. మీరు, మీకు అనే మాటలు ఎవరికి సంబంధించినవి? సమరయులకు సంబంధించినవి. వాళ్ళు అక్కడ లేరు, అది ఒక్కనే ఉంది. కానీ ఆమెను బట్టి వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తున్నాడు. మీరు ఆరాధించేవారు, ఆరాధించేవారు నువ్వు కూడా ఉన్నావు, మీరందరూ ఆరాధించేవారు అని అన్నాడు. అప్పుడు అదే వచనంలో 22వ వచనంలో ప్రభు ఏమన్నాడంటే, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించు వారము అన్నాడు. ఇప్పుడు మేము మాకు ఆరాధించు వారము అన్నలో ఎవరున్నారు? ఎవరున్నారు? యూదులు ఉన్నారు. యూదులతో పాటు ఎవరున్నారు? యూదులతో పాటు ఎవరున్నారు? యేసు ఉన్నాడు. సమరయులు ఉన్నారు. సమరయులతో పాటు ఎవరున్నారు? ఆ స్త్రీ ఉంది. ఓకేనా? ఇప్పుడు సమరయులు ఎక్కడ ఆరాధిస్తారు? కొండ మీద, గెరిజీం కొండ మీద. యూదులు ఎక్కడ ఆరాధిస్తారు? యెరూషలేములో ఆరాధిస్తారు. సరే, ఇక్కడ పాయింట్ ఏంటంటే
ఆరాధించే స్థలం గురించి మాట్లాడుతున్నాడా, ఆరాధించవలసిన దైవం గురించి మాట్లాడుతున్నాడా? అది నేనన్నాడా, తండ్రి అన్నాడా? అమ్మా, ఆ ఆరాధించే దేవుడు, ఆ ఆరాధించే తండ్రి నేనన్నాడా, ఆయన అన్నాడా? అంటే ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరు? యేసు ప్రభు వారు. ఎవరితో మాట్లాడుతున్నాడు? సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? తండ్రి కోసం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఎవరు? తండ్రి. సెకండ్ పర్సన్ ఎవరు? యేసు. థర్డ్ పర్సన్ ఎవరు? అక్కడ సమరయ స్త్రీ. ఇప్పుడు ఆరాధించడానికి వచ్చినటువంటి థర్డ్ పార్టీ ఎవరు? ఇప్పుడు ఆరాధించవలసిన థర్డ్ పార్టీ ఎవరు? సంఘం. ఆరాధన మనకు నేర్పిన వ్యక్తి ఎవరు? క్రీస్తు. ఆరాధించవలసింది ఎవరిని? తండ్రిని. ఎంత సింపుల్ గా ఉంది బైబిల్లో. ఎంత సింపుల్ గా ఉంది. ఇవాళ ప్రపంచం అంతా ఎవరిని ఆరాధిస్తుంది? ఎవరిని ఆరాధిస్తుంది? యేసు ప్రభువుని ఆరాధిస్తుంది. మీరు ప్రతి స్థానిక సంఘాన్ని చూడండి, ఎంత పెద్ద స్థానిక సంఘం అయినా సరే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరిని ఆరాధిస్తున్నారు? యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారు. యేసుక్రీస్తు ఆరాధనకి పాత్రుడు కాడా? యేసుక్రీస్తు ఆరాధనకి సరిపోడా అంటే ఆయన తండ్రితో సమానుడే. కానీ ఆయనే చెప్పాడు, ఆరాధన నాకు అక్కర్లా, ఎవరికి కావాలి? ఆయనకి కావాలి, ఆయన కోరాడు అని చెప్పాడు. మరి నువ్వు కూడా తండ్రి 100% పరిశుద్ధుడైతే నువ్వు కూడా 100% పరిశుద్ధుడివే కదా అని అంటే, ఎస్ నేను 100% పరిశుద్ధుడినే, కానీ ఆరాధన కోరేది ఎవరు? ఆయన కోరాడు. కాబట్టి మనం ఎవరిని ఆరాధించాలి? తండ్రిని ఆరాధించాలని చెప్పాడు. ఈ బుద్ధుంటే, ఈ వచనాలు ఇలా తెలిస్తే అప్పుడు అందరూ ఎవరిని ఆరాధిస్తారు? తండ్రిని ఆరాధిస్తారు. క్రీస్తు సంఘాల్లో తండ్రిని ఆరాధిస్తున్నారో, కుమారుడిని ఆరాధిస్తున్నారో, త్రియేక దేవుడిని ఆరాధిస్తున్నారో కూడా తెలియట్లా. మతశాఖల గురించి నేను మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళకి బైబిల్ తెలియదు. వాళ్ళ గురించి విమర్శించడానికి కానీ వాళ్ళ గురించి మాట్లాడటానికి కానీ మనకు అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు బొత్తిగా ఏమీ తెలియని వారు. మేము సత్యంలో ఉన్నాం, సత్యమైన సంఘంలో ఉన్నాం అనుకునే వారు ఈరోజు ఎవరిని ఆరాధించాలో తెలియనటువంటి స్థితిలో ఆరాధన జరిపిస్తున్నారు. ఇక్కడున్న ఈ చిన్న పిల్లలకు అర్థమైపోద్ది. ఫస్ట్ పర్సన్ ఎవరు? తండ్రి. సెకండ్ పర్సన్ ఎవరు? క్రీస్తు. థర్డ్ పార్టీ ఎవరు? సంఘం. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ తండ్రిని ఏం చేయాలని రెండో వ్యక్తి చెప్పాడు? ఆరాధించాలని చెప్పాడు. ఇప్పుడు రెండో వ్యక్తిని ఆరాధించాలా, మొదటి వ్యక్తిని ఆరాధించాలా? ఎవరా మొదటి వ్యక్తి? వెరీ సింపుల్. దీనికి డిబేట్లు చేయవలసిన అవసరం లేదు. వాక్యం క్లియర్ గా చదివితే చిన్న పిల్లలకి, స్త్రీలకు కూడా తెలిసిపోతుంది. ఓకేనా? ఇక్కడ ఇంకా క్లియర్ గా మీరు నమ్మవలసిన, తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడో ఆయనే ఆరాధించే వారిలో ఉంది. అర్థం అవట్లేదా? ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు? స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఈ స్త్రీ ఎవరితో కలిసి ఉంది? సమరయులతో కలిసి ఉంది. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు? ఆరాధిస్తారు. ఆయన మాట్లాడుతున్నటువంటి ఆయన కూడా ఎవరితో కలిసి ఉన్నాడు? మాట్లాడుతున్న ఆయన ఎవరితో కలిసి ఉన్నాడు? యూదులతో కలిసి ఉన్నాడు. యూదులతో కలిసి ఉన్న యేసు కూడా తండ్రిని ఏం చేస్తాడు? ఆరాధిస్తాడు. అర్థమైందమ్మా? యేసు ఆరాధనకు అతీతుడా? ఆరాధించే వారితోనే ఉంటాడా? ఆరాధించే వారితోనే యేసు ఉంటాడు. ఎందుకంటే లాస్ట్లో, ఎందుకంటే సంఘము క్రీస్తు లేదా క్రీస్తు సంఘం అనేది ఒకే యూనిట్. భార్య భర్త అనేది 2 యూనిట్లు కాదు. భార్య భర్త కలిపి ఏక శరీరం. ఎలాగో అలాగే క్రీస్తు వేరు, సంఘం వేరు కాదు. క్రీస్తు సంఘం కలిపి ఒక యూనిట్.
కాబట్టి యునైటెడ్ గా మనందరం కలిసి ఎవరిని ఆరాధించాలి అంటే ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ స్త్రీ ఉంది, ఈ చెల్లెమ్మ ఉంది, ఈ చెల్లెమ్మకి ఆ భర్త శిరస్సు కదా, చెప్పట్లేదు కదా. అప్పుడు ఈ భర్త అయినటువంటి ఈ యజమాని ఏ పార్టీ? ఈ స్త్రీకి లేదా ఈ చెల్లెమ్మకి యజమాని ఎవరు? ఆయన భర్త. ఇప్పుడు మీరు జనరల్గా చూడండి, ఈ స్త్రీకి ఈ యజమాని ఇచ్చినటువంటి దేవుడు వీళ్ళకి అతీతంగా ఉంటాడు, అవునా? అప్పుడు ఆయన ఏ పార్టీ? ఫస్ట్ పార్టీ. ఈయనే పార్టీ, ఈమె పార్టీ. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ సెకండ్ పార్టీని ఆరాధించాలా? సెకండ్ పార్టీ థర్డ్ పార్టీ కలిపి ఫస్ట్ పార్టీని ఆరాధించాలా? ఫస్ట్ పార్టీని ఆరాధించాలి. అంటే ఇప్పుడు భార్య భర్తలు ఏమవ్వాలి? యునైటెడ్ అవ్వాలి. అలాగే క్రీస్తు సంఘం ఏమవ్వాలి? ఒకటవ్వాలి. క్రీస్తు సంఘము ఒకటై ఎవరిని ఆరాధించాలి? తండ్రిని ఆరాధించాలి. ఇప్పుడు సంఘం ఎవరిని ఆరాధించేస్తుంది? ఎవరిని ఆరాధిస్తుంది? ఇప్పుడు ఈమె ఆయన్ని ఆరాధించినట్టు ఉంటుంది. పాయింట్ అర్థం అవట్లేదా? నువ్వు మీ ఆయన్ని ఆరాధించేస్తే మరి ఫస్ట్ పర్సన్తో పనేముంది? ఇక్కడ బైబిల్ ఏం చెప్పిందంటే, ఫస్ట్ పర్సన్ అయినటువంటి తండ్రి అయిన దేవుడిని సెకండ్ పర్సన్ రక్తమిచ్చి కట్టినటువంటి సంఘమైన క్రీస్తుతో కలిసి ఏం చేయాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అలా కాకపోతే మీరు పొందిన బాప్తిస్మం వృధా. అలా తిరిగిపోతే, అలా చేయకపోతే ఈ ఎన్ని వారాలు కోరుకున్నటువంటి కోడుకులు వృధా, ఈ ఆరాధన వృధా, ఈ పాటలు వృధా, ఈ కానుకలు వృధా, మీరు చేసినదంతా వృధాయే. వృధా అవడమే ఒక వంతు అయితే, ఇక దాని వెనక ఇంకొక భయంకరమైన వాస్తవం ఉంది. ద్వితీయోపదేశకాండం 18:18. ద్వితీయోపదేశకాండం 18:18. ఒక్కరు చదవండి పురుషులు ఎవరైనా. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అతని నోట నా మాటలు ఉంచుతాను. అతడు చెప్తాడు, నా ఆజ్ఞ నేను ఆజ్ఞాపించిందంతా అతడు వారితో చెప్తాడు. రైట్. దేవుడు ఏమన్నాడు? ప్రవచనంలో ఏం రాసి ఉందంటే, మోషేతో చెప్తున్నాడమ్మా, మరి నా వైపు చూడండి, నేను ఒక ప్రవక్తను పుట్టిస్తాను, నీ వంటి ఒక ప్రవక్తను పుట్టిస్తాను వారి సహోదరుల నుండి వారి కొరకు. అతని నోట నా మాటలు ఉంచుతాను. అతను ఏది చెప్తే వారు అది యావత్తు వినాలి. ఒకవేళ వినకపోతే వాడిని ఏం చేస్తామన్నాడు? విచారణలోకి తీసుకొస్తాం, తీర్పు తీరుస్తాను అన్నాడు. మోషేతో చెప్పాడా లేదా? ఎవరా ప్రవక్త అని చూద్దాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనం. మోషే ఇట్లా నేను ఎక్కడన్నాడు? మోషే ఇట్లా ద్వితీయోపదేశకాండం 18:18లో మోషే అనేది ఇక్కడ లోక రాశాడు. మోషే ఇట్లా నేను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో నుండి మీ కొరకు పుట్టించును. గుర్తుంచుకోండి, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయాల్లో ఎవరి మాట వినాలి? ఆ చెప్పే ఆయన మాట వినాలి. ఆ ప్రవక్త మాట వినిన వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనం అయిపోతాడని చెప్పాడు. ఏ నాశనము? ఎవరి మాట వినాలి? ఆయన మాట వినాలి. ప్రవర్తన ఇక్కడ రాశాడు కానీ ఆయన ఎవరో ఇక్కడ రాయలే. ఆయన ఎవరు అంటే మత్తయి సువార్త 17:5 క్లియర్గా రాసి ఉంది. మత్తయి సువార్త 17:5
17:5. అమ్మ అట్ట మీద రాయకూడదు. పర్లేదు. అతడు ఇంకా మాట్లాడుచుండగా ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. అప్పుడు ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము. రైట్, కింద చదవండి. రైట్, అయిపోయిందండి, క్షమించండి. మేఘంలో నుండి ఒక శబ్దం వచ్చింది. వచ్చిందా రాలేదా? ఏమని వచ్చింది? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినండి అని ఒక శబ్దం వచ్చింది. ఆ శబ్దం ఎవరిది? తండ్రిది. ప్రియకుమారుడు ఎవరు? యేసు ప్రభు. ఎవరి మాట వినాలి? యేసు ప్రభు మాట వినాలి. యేసు ప్రభు మాట వినాలని అక్కడ పేతురు, యోహాను, యాకోబులతో చెప్పాడు. మీరు యేసు ప్రభు మాట వినాలని, నా ప్రియకుమారుని మాట వినాలని కొండ మీద రూపాంతరం పొందినప్పుడు ఎవరితో చెప్పాడు? పేతురు, యోహాను, యాకోబులతో చెప్పాడు. అంతకు ముందు ద్వితీయోపదేశ కాండంలోనే, అంటే అక్కడ మోయాబు మైదానం దగ్గరే దేవుడు మోషేతో ఏం చెప్పాడు? నీ వంటి ఒక ప్రవక్తను నీ సహోదరుల నుండి వారి వరకు పుట్టిస్తాను, ఆయన వారితో ఏం చెప్పినను అన్ని విషయంలో వారు ఆయన మాట వినవలను, ఆయన మాట వినని వాడు ప్రజల్లో వండుకుంటూ ఏమైపోతాడో సర్వనాశనం అయిపోతాడు. అది ఇశ్రాయేలీలకు సంబంధించింది అయితే ద్వితీయోపదేశ కాండంలోనే ఉండిపోతుంది. అది క్రైస్తవులకు కూడా సంబంధించింది కాబట్టి ద్వితీయోపదేశ కాండంలో ఉన్నది లోక ఎత్తి అపోస్తుల కార్యాల్లో రాశాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరి మాట వినాలి? మనందరం ఎవరి మాట వినాలి? ఇశ్రాయేలీల్లో నుండి నేను ప్రవక్తను పుట్టిస్తాను, ఆ ప్రవక్త మాట విననివాడు సర్వనాశనం అయిపోతాడని దేవుడు చెప్పాడు కదా, మోషేతో చెప్పాడు కదా. మోషేతో చెప్పింది లోక ఎత్తి రాశాడు కదా అపోస్తుల కార్యాల్లో. కాబట్టి ఇప్పుడు ఆయన మాట వినండి అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? క్రీస్తు. క్రీస్తు అని మనకి ఎక్కడ కన్ఫర్మ్ అయింది? రూపాంతరం పొందినప్పుడు మత్తయి సువార్త 17:5లో చెప్పేశాడు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఎవరి మాట వినాలి? ఇప్పుడు సంఘం ఎవరి మాట వినాలి? క్రీస్తు మాట వినాలి. భార్య ఎవరి మాట వినాలి? భర్త మాట వినాలి. సంఘం ఎవరి మాట వినాలి? క్రీస్తు మాట వినాలి. అవునా? రైట్. ఇప్పుడు క్రీస్తు మాట విన్నోడు ఏమవుతాడు? చెప్పట్లేదు మీరు అని సాల్మన్ రాజు చెప్పాడా? మోసే చెప్పాడా? లోకా చెప్పాడా? దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పిందే మోసే చెప్పాడు, మోసే చెప్పిందే లోకా చెప్పాడు. ముగ్గురు వ్యక్తులు చెప్పారు వరుసగా ఎవరి మాట వినమని? క్రీస్తు మాట వినమని. అప్పుడు క్రీస్తు ఏం చెప్పాడు? నా మాట నమ్మము అన్నాడు. అనలేదా? అనలేదా? యోహాను సువార్తలో సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు నా మాట నమ్మము అనలేదా? అన్నాడా లేదా? కాబట్టి ఎవరి మాట వేదం? క్రీస్తు మాట వేదం. క్రీస్తు మాట విని ఎవరిని ఆరాధించాలి? తండ్రిని ఆరాధించాలి. క్రీస్తు మాట విని తండ్రిని ఆరాధించిన వారు సేఫ్ జోన్ లో ఉంటారు. క్రీస్తు మాట వినకుండా క్రీస్తుని ఆరాధించేవారు సర్వనాశనంలోనూ ఉంటారు. ఆయన చెప్పాడు, ఆయన మాట వినని వారు ఏమైపోతారు? కాబట్టి ఇప్పుడు ఆయన మాట వినాలా? ఆయన్ని ఆరాధించాలా? ఆయన మాట వింటే ఎవరిని ఆరాధిస్తాం? ఆయన్ని ఆరాధిస్తే ఆయన మాట వినని వారు అవుతాం. ఎవరు సేఫ్ జోన్ లో ఉన్నారు? ఈ క్రీస్తు మాట విన్నవారు అందరూ ఎక్కడ ఉంటారు? సేఫ్ జోన్ లో ఉంటారు, తండ్రిని ఆరాధిస్తారు. క్రీస్తుని ఆరాధించేవారు ఎక్కడున్నారు? డేంజర్ జోన్ లో ఉన్నారు. ఎందుకంటే ఆయన మాట వినకుండా ఆయన్ని ఆరాధించడం అనేది డేంజర్ జోన్ లో ఉండేది. మీరు ఎవరినైనా అడగండి, అమ్మ ఆదివారం కదా మీరు ఎక్కడికి వెళ్ళారు అంటే మేము చర్చికి వెళ్ళామండి అని అంటారు. వెళ్ళారా? ఇది ఆరాధన చేశారు. ఎవరిని ఆరాధించారని అడుగుతామే. ఇంతకాలమైన బాప్తిజం తీసుకొని యేసయ్యని ఆరాధిస్తామని తెలియదు ఏంటో నేనేస్తారు సింపుల్ గా. ఎవరిని? అది మత్స్యాకులు ఎలాగంటే క్రీస్తు సంఘం ఏం చేస్తారంటే, అదిగో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి మొక్కారు కదా. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఏం చేశారట? అర్థం అవ్వలేదా? మొక్కలేదా? మొక్కారా? మొక్కలేదా? మొక్కలేదా? ఏమని మొక్కారు?
దేవుడని మొక్కారా, రాజని మొక్కారా? తూర్పు దేశపు జ్ఞానులు యేసుని దేవుడని మొక్కలే, ఏమని మొక్కారు? రాజని మొక్కారు. రాజుకి ఏం చేయొచ్చు? మొక్కొచ్చు. రాజుకి ఎవరైనా ఏం చేయొచ్చు? మొక్కొచ్చు. మంత్రి గారికి మొక్కొచ్చు. అయితే ఇప్పుడు సాష్టాంగ పడడం లేదు, కానీ అప్పుడు రాజుకి ఏం చేసేవారు? అప్పుడు సాష్టాంగ పడేవారు. ఇప్పుడు సాష్టాంగ నమస్కారాలు లేవు. అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి ఏం చేసేవారు? సాష్టాంగ నమస్కారం చేసి మొక్కేవారు. రాజు చేయి తీసుకుని ముద్దు పెట్టుకునేవారు. రాజుల కాలం అది. తూర్పు దేశం నుండి వచ్చిన వాళ్ళు క్రైస్తవులా, అన్యులా? యేసు ప్రభువుని చూడడానికి వచ్చారు కదా, ఎంతమంది వచ్చారమ్మా? అది నాకు తెలుసు, ముగ్గురైనా. ఇప్పుడు యెహోవా నాకు వెలుగయ్యే, యెహోవా నాకు రక్షణ అయ్యే అని ఉంది. మనం తండ్రిని పాడదాం. తండ్రి అంటే ఇంకా యెహోవా అని అంటారు. అక్కడక్కడ వచ్చేస్తుంది. 4 అలాగే ఎన్నో సంవత్సరాలు తిరిగిపోయింది. వాళ్ళు కాలేజీలో అలాగే కూర్చుంటావా మఠం వేసుకొని? రైట్. నేనేం చెప్తున్నాను? తూర్పు దేశపు జ్ఞానులు క్రైస్తవులా, అన్యులా? మెసొపొతామియా నుండి వచ్చిన అన్యులు, ఆస్ట్రాలజర్స్ వచ్చి ఆరాధించలే. ఏం చేశారు? మొక్కారు. రాజుకి ఏం చేయొచ్చు? మొక్కొచ్చు. యోవాబు దావీదుకి సాష్టాంగ నమస్కారం చేశాడు. మొక్కి సాష్టాంగ నమస్కారం చేశాడు యోవాబు దావీదుకి. దావీదు రాజు, యోవాబు సైన్యాధ్యక్షుడు. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యేసును మొక్కి సాష్టాంగ నమస్కారం చేసి కానుకలు సమర్పించి వెళ్ళారు. ఆరాధనా మూర్తి భావంతో కాదు, యూతులకి రాజన్న భావంతో. తూర్పు దేశపు జ్ఞానుల్ని క్రీస్తు సంఘం అనుసరించకూడదు. క్రీస్తు సంఘానికి తూర్పు దేశపు జ్ఞానులు ఆరాధన విషయంలో మాదిరి కాదు, వాళ్ళు అన్యులు. క్రీస్తు సంఘానికి మాదిరి, క్రీస్తు సంఘానికి దిక్చూసి, క్రీస్తు సంఘానికి మార్గదర్శకుడు, క్రీస్తు సంఘానికి ఆరాధన నేర్పేవాడు, క్రీస్తు సంఘంతో కలిసి తండ్రిని ఆరాధించేవాడు క్రీస్తు. అందుకే నేను ముందే చెప్పాను, ఆరాధన అనేది పదాల మీద ఆధారపడేది కాదు, అది పెదాల మీద ఆధారపడేది కాదు. ఆరాధన అనేది వ్యక్తులకి సంబంధించింది. థర్డ్ పార్టీ అయినటువంటి వ్యక్తులమైన సంఘమైన మనము, సెకండ్ పార్టీ అయినటువంటి క్రీస్తు అయిన సంఘానికి శిరస్సు అయిన ఆయన కలిసి ఫస్ట్ పార్టీ అయినటువంటి మొదటి వ్యక్తి అయినటువంటి దేవుడిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. నీకు అర్థమైందా? వెరీ గుడ్. నీకు అర్థమైందా? వెరీ గుడ్. ఈ చిన్న పిల్లలకు ఉన్న జ్ఞానం కూడా పెద్ద బోధకులకు లేదు. మళ్ళీ వాళ్ళు ట్రైనింగ్లు థియాలజీ చేశారు, సర్టిఫికెట్లు ఉన్నాయి. ఆరాధన ఎవరికి చేయాలి? తండ్రికి చేయాలి అని ఎవరు చెప్పారు? క్రీస్తు చెప్పాడు. ఆరాధన తండ్రికి చేయాలని క్రీస్తు చెప్పిన మాట వినకపోతే ఏం జరుగుతుంది? ఆ ప్రవక్త మాట వినని ప్రజల్లో వండుకొని ఏమైపోతాడు? సర్వనాశనం అయిపోతాడు. ఈరోజు నాశనం డైరెక్ట్ గా లేదు కాబట్టి బ్రతికారు, కానీ నాశనం డైరెక్ట్ గా ఉంటే పాటికి ఏమైపోతారు? ఎప్పుడూ నాశనం అయిపోతారు. అట్టి నాశన పుత్రులు బయలుదేరి బోధకుల అవతారాలు ఎత్తి విశ్వాసులు ఏం చేస్తున్నారు? క్రీస్తు మాటను ధిక్కరించేటట్టు తయారు చేసి తండ్రికి బదులు ఎవరిని ఆరాధింపజేస్తున్నారు? క్రీస్తు. మరి కొంతమంది బయలుదేరి ఏం చేశారంటే, ఏమో ఏ రాయి కొడితే ఎలాగుంటుందో తెలియదు, మనకెందుకు తండ్రి ఎందుకని అక్కడ తండ్రిని కుమారుని పరిశుద్ధాత్మ ముగ్గురు కలిపి ఆరాధించేద్దాం త్రియేక దేవుడు అని మరి కొంతమంది. బైబిల్ ఎక్కడ అలాగా చెప్పలే. మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, యెహోవా దేవుడు, మోషే దేవుడు, ఫరో దేవుడు, ఇలాగా భూమి మీద మీరు చేసిన ప్రతి మనిషిని దేవుళ్ళగా వచ్చావు, దేవుళ్ళగా ఆడుకున్నావు అని అంటున్నారు. దేవుడు అనే ఆ పేరున్న వాళ్ళందరినీ ఆరాధించమని బైబిల్ ఎక్కడ చెప్పలే. ఆరాధన ఎవరికి చేయాలి? తండ్రికే చేయాలి అని ఎవరు చెప్పారు? ఆరాధన తెలిసినోడు చెప్పాడు. యేసు ప్రభు ఏం చెప్పాడంటే సమరయ స్త్రీతో, మీరు మీకు తెలియని దానిని
ఆరాధించేవారు అన్నాడు. అంటే సమరయ స్త్రీ ఎవరితో కూడా ఆరాధించడానికి వెళ్తుంది? సమరయులతో. ఎక్కడ? కొండ మీదకి. మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు. మన యేసు ఎవరితో కలుపుకొని చెప్పాడు? యూదులతో కలుపుకొని చెప్పాడు. ఆయన యూదుడు కాబట్టి యూదులతో కలిసి ఆరాధించడానికి ఎక్కడికి వెళ్తాడు? యెరూషలేము వెళ్తాడు. తెలుసా మీకు? యేసుప్రభువు ఆరాధించడానికి వెళ్ళేవాడు కీర్తనల గ్రంథం 55:14. నన్ను దూషించేవాడు శత్రువు కాడు, శత్రువు అయిన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టిపడువాడు నా యందు పగబట్టువాడు కాడు, అట్టివాడు అయితే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడువు. అమ్మా, పురుషులొద్దు, స్త్రీలు చెప్పండి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? నేను చదివింది ఎవరి గురించి? ఇస్కరియోతు యోధాని గురించి. ఎవరి గురించి? ఇస్కరియోతు యోధా గురించి. మళ్ళీ చదువుతాను, ఇప్పుడు చూడండి, మీకు అర్థమవుతుంది. నన్ను దూషించేవాడు శత్రువు కాడు, శత్రువు అయిన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టిపడివాడు నా యందు పగబట్టిన వాడు కాడు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడువు అన్నాడా లేదా? ఇస్కరియోతు యోధా శత్రువా? ఆయన శిష్యుడా? కాబట్టి ఏం చేశాడు అంటే నమ్మక ద్రోహం చేశాడు. ఆ సందర్భంలో ఇస్కరియోతు యోధాని గురించి మాట్లాడుతూ ఏమన్నాడు? మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్న వారము, ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్న వారము అన్నాడా లేదా? అంటే ఇస్కరియోతు యోధా యేసుప్రభువుతో కూడా ఎక్కడికి వెళ్ళేవాడు? దేవుని మందిరానికి వెళ్ళేవాడు. దేవుని మందిరానికి ఎందుకు వెళ్తారు? ఆరాధించడానికి వెళ్తారు. ఆరాధన యేసు మందిరం అని ఉందా? దేవుని మందిరం అని ఉందా? ఇవాళ ఎవరిని ఆరాధించాలో తెలియని వారు యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం అని పెట్టారు, యేసు మందిరం అని పెట్టారు. ఇవాళ ఆరాధన ఎవరు చేయాలో తెలియని వారు పాటల్లో ఆరాధన యేసు నీకే ఆరాధన అనే పాటలు రాసి క్యాసెట్లు రిలీజ్ చేశారు. మంచిదా నాశనమా? వినడానికి ఎలాగుంటాయి ఆ పాటలు? ఎవరిని ఆరాధించాలి? ఎవరు చెప్పారు? తండ్రిని ఆరాధించకపోతే ఏం జరుగుతుంది? ఆయన మాట వినమని ఎవరు చెప్పారు? తండ్రి చెప్పాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను. మీరు అన్ని విషయాలు ఎవరి మాట వినాలి? ఆయన మాట వినండి అన్నాడు. మోషే కూడా ఏం చెప్పాడు? ఆయన మాట వినని వాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం. ఇప్పుడు ఒకసారి నా వైపు గట్టి చూడండి. ఇది నా శరీరము, ఇది నా రక్తము, మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయండి అని చెప్పింది ఎవరు? యేసుప్రభువే. ఆ విషయంలో మాట వింటున్నారా వినలేదా? ఇప్పుడు ప్రభురాత్రి భోజనం మానిస్తే ఆజ్ఞను అతిక్రమించిన వారు అవుతాం, అది పాపం అని యేసుప్రభువు చెప్పిన మాట ప్రభురాత్రి భోజనం విషయంలో ఆచరిస్తున్నారు, కానీ ఆరాధన విషయంలో ఆచరించట్లా. అంటే ఆరాధన విషయంలో మనుషులకు ఏం లేదు, ఎవరిని ఆరాధించాలో తేటగా తెలియట్లేదు, క్లారిటీ లేదు. ప్రభురాత్రి భోజనం విషయంలో యేసుప్రభువు చెప్పింది ఖచ్చితంగా పాటిస్తున్నారు. నా శరీరము నా రక్తం అనేసరికి ఇది ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తం అని ఆయన చెప్పాడు కాబట్టి మనం చేయాలని ఆచరిస్తున్నారు. కానీ ఆరాధన విషయంలో మీరు ఆరాధించేవారే, మేము ఆరాధించేవారమే అని ఆయన ఆరాధికులతో కూడా ఉన్నాడనే సంగతిని గుర్తించలేకపోతున్నారు. ఆయన్ని ఆరాధించేస్తున్నారు. దేవుడు ఏమన్నాడంటే ఆయన్ని ఆరాధించడం కాదు, ఆయన మాట వినండి అన్నాడు. ఆయన మాట వినాలని మనం చెవులుగా నిలగా ఆయన వైపు చేద్దాం. ఆయన ఏమంటాడంటే తండ్రి ఆరాధన కోరుతున్నాడు, ఆత్మతో సత్యంతో మీరు తండ్రిని ఆరాధించండి అని చెప్పాడు. 95% పీపుల్కి, ఈ క్రైస్తవులు అనబడే వారికి ఎవరిని ఆరాధించాలనే దాని మీద సరైన క్లారిటీ లేదు. ఎంత ఘోరం జరుగుతుందో చూడండి. అది చిన్నదిలాగా ఉంటుంది. మనం ఏ పార్టీ? థర్డ్ పార్టీ. సెకండ్ పార్టీ ఎవరు? క్రీస్తు. ఫస్ట్ ఎవరు? అన్నిటిలోనూ ఫస్టే దేవుడు. ఆయన ఎప్పుడు మొదటివాడే. ఆ మొదటివాడు, ఆ స్వయంభవుడు, ఆ సర్వశక్తి సంపన్నుడు అయిన దేవుడు ఎప్పుడు ఫస్టే.
ఒకవేళ మీ కాలేజీలో నీకు మార్కులు ఫస్ట్ వచ్చాయి అనుకో, నీకంటే ఫస్ట్ దేవుడు. ఒకవేళ నీకు మంచి ఉద్యోగం వచ్చిందనుకో, ఫస్ట్ క్లాస్ ఉద్యోగం వచ్చిందనుకో, నీకంటే ఫస్ట్ దేవుడు. మొదటి స్థానం ఎవరిది? దేవుడిదే. ఆరాధన ఎవరికి చేయాలి? తండ్రికి చేయాలి అని ఎవరు చెప్పారు? మనం ఎవరి మాట వినాలి? క్రీస్తు మాట వినాలి. ఇప్పుడు క్రీస్తు నోట వచ్చే మాట ఎవరి మాట? తండ్రే చెప్పాడు. నా మాట ఆయన నోట ఉంచుతాను, ఆయన చెప్పింది విననవాడు ప్రజల్లో ఉండకుండా. వీళ్ళు చేసింది సర్వనాశన పని అండి, రక్షణ పని కాదు. ముగ్గురిని ఆరాధించుతాడట వాడు వచ్చి. బైబిల్లో ఎక్కడ ఉందంటే చూపించలేట. యేసయ్యని ఆరాధిస్తాడట ఇంకొకటి వచ్చి. యేసయ్య ఏమంటాడంటే, నన్నొద్దు నాయన, నా తండ్రిని ఆరాధించి అంటాడు యేసు ప్రభు. ఓకేనా? మీకు ఒక్క విషయం క్లియర్ అవ్వలేదని నాకు అర్థమైంది. ఏంటంటే, కొండ మీద ఆరాధించేవారు ఎవరు? సమరయులతో కూడా ఎవరు ఆరాధించడానికి వెళ్తారు? ఆ స్త్రీ కూడా వెళ్తారు. యెరూషలేములో ఆరాధించేవారు ఎవరు? యూదులతో పాటు ఆరాధించడానికి ఎవరు వెళ్తారు? యేసు ప్రభువు వెళ్తాడు. అంటే ఆరాధించడానికి వెళ్ళేవాడిని ఆరాధించడం అజ్ఞానం. ఆరాధించడానికి వెళ్ళే వానితో ఆరాధించవలసిన వారందరూ కలిసి ఆరాధన చేయడం అనేది జ్ఞానం. అంతే కదా? రెండు మాటల్లో చెప్పాలంటే ఈ సబ్జెక్ట్ యేసు ప్రభువు ఏం చెప్పాడంటే సమరస్త్రీతో, ఒకటి దేవుడు ఎవరో చెప్పాడు, రెండు ఆయన ఎలాగ ఆరాధించాలో చెప్పాడు. ఒకటి హూ ఈజ్ గాడ్, హౌ టు వర్షిప్ టు గాడ్, ఈ రెండు చెప్పాడు యేసు ప్రభువు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరిని ఆరాధించాలి? తండ్రిని ఆరాధించాలి. ఇది మనకు అర్థమైతే అప్పుడు ఆరాధన అంటే ఏంటంటే ఇష్టం. ఆరాధన అంటే ఏంటంటే ఇష్టం. ఇష్టం లేకుండా ఎవరు ఏ పని చేయరు కదా. ఏదైనా ఎవరైనా చేశారంటే దాని వెనక ఏముంటుంది? ఇష్టం ఉంటుంది. ఇష్టం. ఇప్పుడు ఆరాధన ఎలా చేయాలి? ఇష్టంతో చేయాలి. సమయానికి ఆరాధనకు రాలేదంటే మీకు ఇష్టం లేదని అర్థం అండి. ఇష్టం లేని మనం ఏం చేస్తాం? ఎన్నిసార్లు చెప్పినా అంతే. ఇష్టం ఉంటే అందరికంటే ముందు ఉంటారు. ఇష్టం లేదు కాబట్టి నచ్చినప్పుడు వస్తారు. ఆరాధన అంటే దేంతో చేయాలి? ఇష్టంతో చేయాలి. అప్పుడు ఇష్టం ఏంటో ఇష్టంతో చేసి ఆరాధన ఎలా ఉంటుందో వచ్చే చెప్తాను మీ అందరికీ.